చేపల పేరు ఇలసలు అంటారు. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులో బెండకాయ వేసి వండుకుని చాలా బాగుంటాయి. కేజీ తీసుకున్నాను. చేపలు కట్ చేసి ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను. క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే బెండకాయ కూడా వేస్తున్నాను ఇందులోను. మసాలా: ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయ, చింతపండు, ఆయిల్ వేసాను. ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ మిక్సీలో పేస్ట్ చేశాను. ఆయిల్లో ఇది వేసేసుకోవాలి పేస్ట్. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. బెండకాయలు కూడా వేసేసాను. తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇందాక నేను చేప ముక్కలు కూడా కలిపాను, చూసుకుని వేసుకోవాలి. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవాలి ఇందులో పులుసులో. చేప ముక్కలు వేసేసుకోవాలి. ఇది గరిటతో తిప్పకూడదు, మామూలుగా తిప్పుకోవాలి. గరిటతో తిప్పితే ఇరిగిపోతాయి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇలాగ మసాలా మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పట్టడం అయిపోయింది. చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను. మూత తీసి చూద్దాం. ఇందులో చింతపండు రసం వేసేసుకోవాలి. అలాగే తగినంత కళ్ళుప్పు కూడా వేస్తున్నాను. ఇందులో మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇవి ఇలస చేపలు అనమాట, అందుకని బెండకాయ వేసాను. కొన్ని చేపల్లో బెండకాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మాది వెస్ట్ గోదావరి డిస్టిక్ మాది, అందుకని మేము సైడ్ ఇలా వేస్తూ ఉంటాం. కొన్ని చేపల్లో బెండకాయలు వేసి వండుతూ ఉంటాం అనమాట. అన్ని చేపలు లేదు, కొన్ని చేపలు వేస్తూ ఉంటాం. కూర రెడీ అయిపోయింది. నూనె పైకి తేలిపోయిందంటే రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీర వేస్తే అయిపోద్ది. కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసాను. ఫైనల్గా అయిపోయింది, దించేసుకోవచ్చు. కూర అయిపోయింది, ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. చేపల కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి, ఇలా చాలా బాగుంటుంది చేపల కూర. ఇలస చేపలు అనమాట. ఇలస చేపలు బెండకాయ.